తెలంగాణ ఉద్యమంలో మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వంలో పాత్ర పోషించబోతున్నారా, పార్టీలో పాత్ర ఉండబోతున్నారా? నేను ప్రభుత్వంలో పాత్ర లేనిది పార్టీలోనే ఉంటుంది. సో పార్టీ పరంగా ఈ ప్రభుత్వానికి తోడుగా పార్టీ పట్టించాల్సిన అవసరం ఉన్నది. మరి గుంట నక్కలాగా వేచి చూస్తూ ఇంకా 2 నెలలకు అయ్యే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి లేకపోతే బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేకి డబ్బులు ఎలా చూపిస్తూ ఉన్నారు. కొన్ని వారాల క్రితం కవిత గారు వరంగల్కి వెళ్ళి సమ్మక్క సారలమ్మ సారలక్క జాతరకని చెప్పిపోయి ఆ నెపంతోటి అక్కడున్న వరంగల్ జిల్లాలో ఉన్న కొంత కాంగ్రెస్ నాయకులని సంప్రదించే ప్రయత్నం చేసినది. డబ్బులు కూడా ఆఫర్ చేసే ప్రయత్నం చేసినది. ఇంకా గుంట నక్కలాగా వీళ్ళు వేచి చూస్తూ ఉన్నారు. ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తారేమనుకొని పడిపోతామని చూస్తున్నారు. ఎట్లాంటి డోకా లేదు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి. ఇటు ఎంఐఎం పార్టీ కూడా మద్దతు వస్తూ ఉంది. అదే కాకుండా మాతోటి కనీసం నాతోనే కాకుండా అటు మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ తోటి ఇంకా వివిధ స్థాయిలో నాయకులతో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండి రావడానికి. మేమే తీసుకోవట్లేదు, ఎందుకంటే ఈ ఫిరాయింపుల పైన పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సుస్థిరతకి ఎలాంటి డోకా లేదు. కానీ వీళ్ళు ఇంకా ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఒక్క రోజులు ఉండదు, పడిపోతుంది అనేది కడియం శ్రేయర్ లాంటి వాళ్ళు, ఒక నీతి నిజాయితీగా ఉన్న కడియం శ్రేయర్ కూడా కేసీఆర్ ఆదేశానుగుణంగా ప్రభుత్వం పడిపోతుందని మాట్లాడడం కూడా ఆయన సంస్కారాన్ని హీనానికి నిదర్శనం. పార్టీ బాధ్యతలు అంటున్నారు, పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తుంది. పిసిసి పదవి ఇప్పుడు ఖాళీ లేదు. ఖాళీ ఏర్పడ్డప్పుడు అప్పుడు ఎవరు ప్రతినిధులని చెప్తారు. పార్లమెంట్ ఎన్నికల వరకు ఎలాంటి మార్పు ఉండదు తెలంగాణలో. ఖాళీగా అయినప్పుడు అప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఎవరికి ఆ బాధ్యత తప్ప చెప్పాలి. థ్యాంక్ యూ.